శ్రీమతి లతా దత్త గారి ఆధ్వర్యంలో ఫిబ్రవరి 23వ తారీఖున గిరినార్ మహాయాత్ర. వివరాల కొరకు సంప్రదించండి. నమస్కారం అండి, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను గీతాంజలి. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు భారతీయ శంకరపీఠం వ్యవస్థాపకులు, ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, జ్యోతిష్యులు, బ్రహ్మశ్రీ అన్నవరపు తిరుపతిమూర్తి అవధాని గురువు గారు. వారితో మాట్లాడదాం. గురుగారు నమస్కారం అండి. ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. ఒక 45 రోజుల్లో విశ్వావసు నామ సంవత్సరం ముగియబోతోంది. ఒక యుగం. కొత్త సంవత్సరంలో అడుగు పెట్టబోతున్నాం. అయితే ఈ చివరి అంకంలో ఉన్నామండి. అయితే ఈ 45 రోజులు ద్వాదశ రాశుల వారికి విశేషమైన ఫలితాలు ఉంటాయి, అది మంచి చెడు అన్నట్టు విన్నాను. మరి అవి ఏంటి, వారి రాశి ఫలితాలు చెప్తారు? ఎవరికి బాగుంది అంటే కొత్తగా ఏమైనా ప్రారంభించాలనుకున్నా, లేకపోతే వారి ఆరోగ్య స్థితిగతులు కావచ్చు, ఇలా ఎవరెవరికి ఎలా ఉందో తెలియజేస్తారా? తప్పకుండా అమ్మ. మీరు ఒక మాట అన్నారు చూసారా, చివరి అంకం అని చెప్పి. ఒక రకంగా అలానే ఉంది. అవునా? ఎవరికండి? మీరు ఎందుకన్నారో, ఏ కారణం చేత ఆ పదం వచ్చిందో కానీ యుగాది వరకు కొన్ని జీవితాలకి మాత్రం చివరి అంకమే అవ్వబోతుంది. అది అవ్వకూడదనే మనం మనస్ఫూర్తిగా భగవంతుణ్ణి వేడుకోవాలి, ఎవ్వరికీ ఆ పరిస్థితి రావద్దు అని. కానీ పూర్వం మనం చెప్పుకున్నటువంటి ఒక వీడియోకి సంబంధించి యుగాది వరకు ఏం జరగబోతుందని చెప్పుకున్న దానికి ప్రతి ఒక్కటి ఏ రోజుగారు దాని యొక్క విధానాలు కనిపిస్తూనే ఉన్నాయి. అవి అనుభవిస్తూ ఉన్నారు చాలా మంది. ప్రపంచం చాలా దేశాలు అతలాకుతలం అవుతాయని చెప్పేదానికి ఇటలీ ఒకటి కావచ్చు. అమెరికాలో ఎక్కడా ఎప్పుడూ లేని స్థితిలో మంచు పడి ప్రతిరోజు కనీసంగా ఒక 40-50 కాల్స్ అక్కడి నుంచే వస్తున్నాయి. అవి నేను చేసిన వీడియో నాకు మళ్ళీ ట్యాగ్ చేసి పంపించి, మీరు ఇందులో ఇలా చెప్పారు, ఇలానే ఇక్కడ ఉందండి, దీన్ని ఎట్లా అని చెప్తుంటే, మనం చెప్పలేదమ్మా, జరగబోయే చెప్పని జాగ్రత్త పడమన్నాం. డాలస్లో ఎప్పుడూ లేదంటే డాలస్ మొత్తం మునిగిందిగా చెప్పుకుంటూ వస్తున్నారు. బుద్ధి కర్మానుసారేనా మనం నవ్వుతూ చేసాం, ఇవాళ ఏడుస్తూ అనుభవిస్తున్నాం. ఇక్కడ కూడా గురువు గారు మనకి ఫ్లైట్ రోజుకు ఒక బస్సు ప్రమాదాలు జరుగుతూనే ఉన్నాయి. సరే, మనం ఏం మాట్లాడకూడదు. మనం ఒక మాట చెప్పుకున్నామమ్మా. మొన్న అష్టమి నుంచి, భీష్మ అష్టమి నుంచి ఆ వీడియో గురించి ఎవరు గమనించుకోలేదు, అర్థం చేసుకోలేదు. కానీ భీష్మ అష్టమి నుంచి శివరాత్రి ముందు వచ్చేటువంటి అష్టమి వరకు మరణగండం లాంటి రోజులు, ఈ 16 రోజులు జాగ్రత్త పడండి అనేటువంటిది మొన్ననే మనం చెప్పుకున్నాం. చెప్పారు వివరంగా. ప్రమాదాలు చాలా విపరీత ధోరణిలో, మనం చూసిన దానికన్నా చూడబోయే విపరీత ధోరణిలో ఉన్నాయి. ప్రయాణం చేసే ప్రతి ఒక్కరూ జాగ్రత్తగా ఉండండి అనేటువంటి విషయాలు సవివరంగా జాగ్రత్తగా కూడా చెప్పాం. కానీ ఎవరికి కూడా మంచి ఎక్కదమ్మా. అనుభవించే పరిస్థితి వచ్చి అనుభవించిన బాధ అయితే పడతారు, కానీ ముందర స్థితిగా వివరిస్తే ఆ మంచి అంటే ఎక్కనివ్వదు. కర్మ అది. అష్టమి నుంచి అష్టమి వరకు జాగ్రత్తగా ఉండండి అని కూడా మనం చెప్పుకున్నాము. దానిగా ఏమాత్రము తీసిపోకుండా మీరు ఆ చివరి అంకం అన్నారు చూసారండి. ఈ సంవత్సరం పూర్తవబోతుంది అని అనడానికి అంటే ఈ దైవాత్తు పలికినటువంటి సంభాషణ అంటే మాట. మనం ఏదో కావాలంటాం కాదు, అంటే కొన్నిట్లకి ప్రతిదానికి అనుసంధానం ఒకటి కావాలి. ఈ విశ్వావసనామ సంవత్సరం చివరి వరకు వచ్చేసింది కదండి అంటానికి అన్ను ఈ పదానికి చివరి అంకానికి అనేటువంటి పదంలో నిజంగానే కొన్ని చూడబోతున్నాం. ఆపట్టం పెద్ద కష్టం కాదమ్మా, ఏదైనా ఆపవచ్చు. తీసుకురావడం ఎంత తేలికో ఆపటం అంతే తేలిక. ఇప్పుడు చూస్తున్నందు ఒక రకమైనటువంటి వైరస్ని చేప కింద నీరులో తీసుకొని వస్తున్నారు, అది పుట్టిస్తున్నారు. పుట్టించడం మీకు తెలుసు, ఆపటం మాకు తెలుసు. కాకపోతే ఆ నమ్మకం మీకు ఉండాలిగా. మీకు లేనప్పుడు నమస్కారం చేసుకొని, యథా విధిహుతాగ్నీనాం యథా కామార్చితార్థినాం యథా పరాధ దండానాం యథాకాల ప్రబోధినాం. చెప్పింది జాగ్రత్తగా విని ఆచరిస్తే అంతా శుభమే. ఏం జరుగుతుందో చూద్దాము అంటే తర్వాత బర్ణాలు రాసుకుంటూ కూర్చోటమే అన్నమాట. ఆ చివరింకము అనేటువంటిది నిజంగానే ఏర్పడబోతుంది, అది మాత్రం ఖచ్చితం. అది ఎవరు ఏ రకంగా అనుకున్నప్పటికీ కూడా ప్రమాదాలు జరుగుతాయండి. ప్రమాదములే జరుగుతాయి. ఉన్నట్టుండి అలా నిలబడి ఒక వస్తువు కావచ్చు, బండి కావచ్చు, వాహనం కావచ్చు, వెళ్తూ టైర్లు పగిలి ఇదైపోవటాలు. లేదంటే ఇప్పుడు మీరు ఇంతవరకు ఎప్పుడు చూడనటువంటి ఎండని కూడా ఇదే చలికాలంలో చూస్తున్నారు. ఇప్పుడు చలికాలంలో ఇంత ఎండనే మనం చాలా రేరుగా ఎండాకాలంలో చూస్తాం.
చలికాలంలోనే ఇంత ఎండ వచ్చిందంటే రాబోయేటువంటి మే జూన్లో ఎండలు ఏ స్థాయిలో ఉంటాయి, నీరు కూడా దొరకక పశుపక్షాదులు ఎన్ని అడ్డం పడతాయి, నేల పడతాయి అనేటువంటి విషయం కూడా మనం గ్రహించుకోవచ్చు. అలానే మంచు ఏ స్థాయిలో పడుతుందో కూడా మనం చూడొచ్చు. చలి ఎలా ఉంది అనేటువంటి విషయాన్ని కూడా గమనించుకోవచ్చు. అంటే ప్రతిదీ అతివృష్టి అనావృష్టి అంటారు చూసారండి, ఆ రకమైన స్థితి మనం ప్రత్యక్షంగా చూస్తున్నాం. గురుగారు మరి అంటే ప్రమాదాలని చెబుతున్నారు, జాగ్రత్త పడడం మన బాధ్యత. ఎటువంటి ప్రమాదాలు జరుగుతాయి ఫలానా చోట లేకపోతే ఫలానా విభాగంలో అని ఏమైనా తెలుసుకోవచ్చండి? అంటే ఆరోగ్యపరంగా ఎలా ఉంటుంది? తప్పకుండా వైపరీత్యాల తెలుగు రాష్ట్రాలు 2, తమిళనాడు, కేరళ, మహారాష్ట్ర, అస్సాం అటువైపు ఈ 6 రాష్ట్రాలు మాత్రం అతలాకుతలం. ఎలా ఉంటుంది అంటే అతలాకుతలం అంటే మీనింగ్ ఏంటంటే ఏదో వెన్నువిరిగి మీద పడుతుందని కాదు. మనుషులలో మానవత్వం చచ్చిపోయి మనుషులు ఎంత వికృతమైనటువంటి చేష్టలతో, అది స్త్రీ మూలకంగా కావచ్చు, ధన మూలకంగా కావచ్చు, ఇంకేదైనా సరే ఒక మనిషి పెట్టేటువంటి చిత్రహింసలు, టార్చర్లు ఏ రకంగా ఉంటాయంటే, మనకు ఎవరైనా ఒకవేళ మనం ఎవరైనా చంపేద్దామని అంటే విరోధులు ఉన్నా ఈ కష్టం వాళ్ళకి రాకూడదని మనం కోరుకుంటామమ్మా. అటువంటివి మనకు ఎంత కక్ష ఉన్న ఒకళ్ళ మీద ఈ కష్టం వాళ్ళకి రావద్దు, వాళ్ళు దెబ్బతినాలి కానీ ఈ కష్టం వాళ్ళకి రావద్దని మాత్రం మనం కోరుకునేంతగా చూడబోతున్నామమ్మా. ఒక రాబోయే 3-4 నెలలు 120 రోజులు మహా అయితే. అంటే కొత్త సంవత్సరం వచ్చినా కూడా ఆ ప్రభావాలు చూస్తాం ఒక 2 నెలల వరకు. కొత్త సంవత్సరం వచ్చిన తర్వాత మీరు అనుకుంటున్నారు కానివ్వండి, 2027 చివరి వరకు కూడా దాదాపుగా 35% కాలగర్భంలో కలిసిపోతుందమ్మా. కానీ అంటే ఒకసారి బ్రహ్మంగారి కాలజ్ఞానాన్ని కూడా మీరు పరిశీలించండి. ఏముందండి 2027 చివరికి వచ్చేటప్పటికి తిండి కూడా దొరకదు. ఎప్పుడో కాదమ్మా, నెక్స్ట్ ఇయరే. అంతే కదండి, 10 ఏళ్ళ తర్వాత చెప్పట్లా. తిండి గింజలు దొరికి ఇబ్బందులు పడతాం మనం. మన దగ్గర బంగారం ముందు కూడా ఉపయోగం ఉండదు. ఇప్పుడు అంతా ఆరాటపడుతున్నాం, కొనుక్కోవాలి, రేట్ పెరిగి. ఆ రోజు మన దగ్గర బంగారం ముందు కూడా పైసా ఉపయోగం ఉండదు. తిండి గింజలు దొరక్క ముష్టెత్తుకోవాల్సిన పరిస్థితులు వస్తాయి. ఇవి జొన్నలు అటువంటివి రేట్లు పెరిగి అవి కూడా తినడం కష్టమైపోతుంది. ఆ స్థితికి మనమే స్వయం కృతాపరాధంగా తీసుకొస్తున్నాం. ఎంత మనం చెయ్యొద్దు అనుకున్నప్పటికీ కూడా మనిషి లోపల ఒకడు ఉంటాడండి. బయటికి ఒకళ్ళు కనిపిస్తారు, లోపల ఒకడు ఉంటాడు. వాడికి అహము ఈగోని ఎక్కువ. లోపలికి ఒకటి బయటకు ఒకటి మాట్లాడతారన్నారు చూసండి. ఆ తత్వం అనేటువంటిది వేట కొడవళ్ళ ద్వారా కావచ్చు, ఏ రకంగా నానా రకాలుగా ఒక భయానక వాతావరణం, నేను భయపెట్టట్లేదు, జరగబోయే చెప్తున్నాను చూడండి. చక్కగా ఛానల్స్ ఉంటాయి, ఏమాత్రము కొదవ ఉండదు. ఇక్కడ అక్రమ సంబంధం వలన ఇంత దారుణాతి దారుణంగా చంపేశారు, వావి వరుసలు లేకుండా ఇలా జరిగినాయి, తద్వారా ఈ రకంగా చంపబడ్డారు, అంటే అసలు ఈ రకంగా కూడా జరుగుతుందా అనేటువంటి స్థితిలో మనకే అతి జుగుప్సగలిగే రీతిలో ఈ 6 రాష్ట్రాలలో ప్రధానం మనం తెలుగు రాష్ట్రాలు పెట్టుకుందాం. అవతలు అనేటువంటి విషయం మనకు తెలియకపోవచ్చేమో అంతగా, ఇక్కడ మాత్రం మనం చూస్తామమ్మా. చక్కటి దారుణాలు చూస్తాం. తోడేలాగా పీక్కుతున్నటువంటి వ్యక్తులు, నక్కజిత్తులు మారినటువంటి మనుషులు ముందు ఒక మాట వెనుక ఒక మాట మాట్లాడుతూ, తోడబుట్టిన వాళ్ళు కావచ్చు, ఎవరైనా కావచ్చు, పీక్కు తినేటువంటి అత్యంత రాక్షసంగా క్రూరాత్మకంగా పీక్కు తినే తోడేళ్ల కన్నా హీనంగా తయారవుతున్నారండి. మానవ సంబంధాలు అలా మంట కలిసిపోవడానికి ఈ చివరంకం అనేటువంటిది ఖచ్చితంగా సెట్ అవుతుంది. ఇందులో నిజంగా భగవంతుడి అనుగ్రహం వలన ఏ మంచైనా జరిగిందంటే బహుశా ఈ చివరంకం అనేటువంటి పదం మీరు తీసుకురాబట్టి ఇన్ని విషయాలు నేను అర్థమైతే చెప్పా కాబట్టి అందరూ భగవంతుని ఆరాధన చేస్తే ఆ కుటుంబాలకు మంచి జరిగింది అంటే దానికి ఈ పదమే మూలం. ఖచ్చితంగా. అంటే ఎవరి ఆరాధన చేయమంటారు, ఏం అలవాటు చేసుకోమంటారు? ఈశ్వరుణ్ణి, సుబ్రహ్మణ్యేశ్వరుణ్ణి. ఎందువల్లనంటే భూతనాయకుడు ఈశ్వరుడు, సేనానాయకుడు సుబ్రహ్మణ్యేశ్వరుడు కనుక వీళ్ళిద్దరినీ ఆరాధన చేయండి, మొత్తం అంతా కూడా బ్యాలెన్స్ అయిపోతుంది. జరగడం తథ్యం. ఆరాధన వలన 100% జరిగేటువంటిది 40% తగ్గవచ్చు.
మనం చేసే ఆరాధన బాగుందంటే 60% తగ్గవచ్చు, కానీ అంత శాతం మాత్రం మనం చూస్తాం. ఎప్పటి నుంచి చూస్తామండి? దానికి ప్రభావం ఏమిటి అని అంటే, నేను అష్టమి నుంచే ఆల్రెడీ మనం చెప్పుకున్నాం. అవునండి, భీష్మాష్టమి. భీష్మాష్టమి నుంచే వచ్చే 16 వచ్చే అష్టమి, మనకు మహాశివరాత్రికి ముందు అవును. వచ్చేటువంటి అష్టమి ఏదైతే ఉంటుందో ఆ సమయం లోపలే ఇవి మనం ఇంకా ఎక్కువ చూస్తాం, అర్థమైపోతుంది. అంటే నేను యమద్వారాలు కూడా తెరుచుకొని ఉన్నాయి అని కూడా వివరించా. అది అంతగా జనాలకి ఎక్కలేదనుకుంటా, సరిగ్గా వినలేదేమో తెలీదు. బట్ ఇది మాత్రం జాగ్రత్తగా విని ఒక్కసారి మళ్ళీ భీష్మాష్టమి వీడియో వింటే రెండిట్లకి వాళ్ళకి అర్థమయ్యి జాగ్రత్త పడగలుగుతారు. అదమ్మా పరిస్థితి. ధన్యవాదాలు గురుగారు. నమస్కారం. రమేశ్వర.